Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 October 29th Wednesday afternoon 1:45 PM కి ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫస్ట్ T20 మ్యాచ్ మనుకా ఓవల్ కెన్బెర్రా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఆస్ట్రేలియా చూసుకుంటే వీళ్ళ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ తో సిరీస్ గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో ఈ ఆస్ట్రేలియా టీం మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చేసి వస్తున్నారు. మెయిన్లీ వీళ్ళ గేమ్ చేంజర్ ప్లేయర్స్ టిమ్ డేవిడ్, జాస్ హెజిల్వుడ్ అండ్ మిచెల్ మార్స్ నుంచి వీళ్ళు లాస్ట్ T20 మ్యాచ్ లో మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి అయితే వస్తున్నారు ఈ ప్లేయర్స్. సో ఈ ప్లేయర్స్ మీదనైతే ఈ ఆస్ట్రేలియా టీం కి ఈ రోజు మ్యాచ్ లో మోర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ ఆస్ట్రేలియా టీం ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎఫర్ట్స్ తో వస్తారనేది చూద్దాం. ఇక ఈ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మిచెల్ ఓవెన్, మిచెల్ మార్స్ అండ్ టిమ్ డేవిడ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జాస్ హెజిల్వుడ్ అండ్ నథాన్ ఎలిస్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆస్ట్రేలియా కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం ఈ రోజు మ్యాచ్ లోకి ఎలాంటి ప్లాన్స్ తో వస్తారండి. ఇక ఇండియా చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచెస్ ఆసియా కప్ లో ఆడి వస్తున్నారు. ఆ ఆసియా కప్ లో చాలా పర్ఫెక్ట్ గా, చాలా అద్భుతంగా ఎక్కడా కూడా లాస్ అవ్వకుండా ఫైనల్స్ వరకు వెళ్లి ఆసియా కప్ అయితే కొట్టారు. సో దీన్ని బట్టి వీళ్ళ ప్లేయర్స్ అందరూ కూడా ఆ మ్యాచెస్ లో మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి అయితే వస్తున్నారు. సో అదే ప్లేయర్స్ తో మళ్ళీ ఈ రోజు మ్యాచ్ లో కూడా వస్తున్నారు. అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ అండ్ బుమ్రా నుంచి మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండియా టీం కి అయితే ఉంటాయి. సో ఇండియా టీం ప్లేయర్స్ అందరూ కూడా మోర్ ఫామ్ లో అయితే ఉన్నారు. టోటల్ 5 మ్యాచెస్ ఈ ఆస్ట్రేలియా వెన్యూస్ లోనే ఆడాలి. సో ఇండియా టీం ఈ ఫస్ట్ T20 మ్యాచ్ లోకి ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎఫర్ట్స్ తో వస్తారనేది చూద్దాం. అండ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే 8 మ్యాచెస్ ఇండియా గెలిస్తే ఓన్లీ 2 మ్యాచెస్ ఆస్ట్రేలియా గెలుచున్నారు. సో దీన్ని బట్టి లీడింగ్ విన్నర్స్ గా ఇండియా టీం అయితే ఉన్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఇండియా టీం కి ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియా టీం కి అయితే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి ఆస్ట్రేలియా టీం కి గ్రౌండ్ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఆస్ట్రేలియా టీం కి ఉంటుంది. సో ఈ బోత్ టీమ్స్ ఎలాంటి ప్లాన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఇండియా బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అండ్ జస్ప్రీత్ బుమ్రా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఇండియా కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకున్న వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్ఫెక్ట్ గా బాగానే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇండియా టీం చేస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ కు వస్తే మనుకా ఓవల్ కెన్బెర్రా ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 137 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 121 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఈ రోజు మ్యాచ్ లో వర్షం పడే అవకాశం కూడా ఉంది. సో దీన్ని బట్టి ఈ బోటింగ్ కెప్టెన్స్ ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ బౌలింగ్ కి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఆస్ట్రేలియా టీం టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఇండియా టీం కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.